వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రచార ఊరెక్కిపోతుంది. వైసీపీ గెలుపు మాదంటే మాదంటుంది, అదేవిధంగా టీడీపీ కూడా గెలుపు మాదంటే మాదంటుంది. ఈ రెండు పార్టీల మధ్యలో జనసేన నేనున్నానంటూ ముందుకొచ్చింది. అయితే జనసేన పార్టీ కేటాయించింది కేవలం 21 సీట్లు. 21 సీట్లలో కూడా ఒరిజినల్ జనసేన నాయకులు నిలబడింది 7 చోట్ల మాత్రమే. అయితే జనసేన అధినేత పిఠాపురంలో నిలుచున్నారు. ఈ పిఠాపురంలో ఖచ్చితంగా 1,00,000 మెజార్టీ వస్తుందని పవన్ కళ్యాణ్ ఇప్పటికే చెప్పారు. వాళ్ళు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా నాకు 1,00,000 మెజార్టీ వస్తుందన్నారు. ఇదే నేపథ్యంలో జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ హైపర్ ఆది గారు కూడా వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ గారి తరఫున పిఠాపురంలో ప్రచారం చేస్తున్నా అని ఈయన చెప్పారు. ఎవరు? హైపర్ ఆది గారు. ఈయన చెప్పుడు ఏమని చెప్తున్నారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ తరఫున పోటీ చేస్తారంట. అదేవిధంగా ఈసారి 1,00,000 మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటూ అదైతే వైసీపీ సోషల్ మీడియా కావచ్చు, లేదంటే వీళ్ళ ప్రత్యర్థులు కావచ్చు, భీమవరం ప్రజలు వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. గాజువాక ప్రజలు, భీమవరం ప్రజలు వీళ్ళని చూసి నవ్వుకుంటున్నారంటే ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఏదేమైనప్పటికీ పిఠాపురంలో గెలుపోవడం ఎలా ఉంటాయి? మరి హైపర్ ఆది గారు చెప్పిన మాటలు ఏంది? ఈయన ఇదే హైపర్ ఆది గారు గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రచారం చేశారు, ఖచ్చితంగా గెలిపిస్తా అని చెప్పారు. కానీ అక్కడ డీలా పడ్డారు. అంతేకాకుండా డీలా పడ్డమే కాకుండా ఈ సార్వత్రిక ఎన్నికలు మనం పక్కన పెడితే మా ఎలక్షన్స్ అని సినీ ఫీల్డ్కి సంబంధించి ఒక ఎన్నిక జరుగుతుంది. మా సినీ ఫీల్డ్కి సంబంధించి ఆ సినీ ఫీల్డ్లో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ వీళ్ళన్నిటికీ ఇంటే జనసేన పార్టీకి బాగా పట్టుంటుంది. ఎందుకంటే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన పార్టీ జనసేన పార్టీ. మా ఎలక్షన్స్లో గెలుపు మాదంటే మాదంటూ 2 ప్యానల్స్ పోటీ చేశారు. ఆ 2 ప్యానల్, ఒకటి మంచు వారి ఫ్యామిలీ ఒకటి, ఇంకోటి మెగా ఫ్యామిలీ ఒకటి. అంటే మెగా ఫ్యామిలీ ఎన్నికల్లో డైరెక్ట్గా పాల్గొనిందంటే డైరెక్ట్గా పాల్గొనకపోయినా ఇండైరెక్ట్గా ఎవరైతే నాగేంద్ర బాబు గారు ఉన్నారో వాళ్ళు ప్రకాష్ రాజు గారిని ముందు పెట్టి ప్రకాష్ రాజు గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు. ఇందులో భాగంగా అనసూయ పోటీ చేసింది, ఈయన హైపర్ హాది గారు పోటీ చేశారు. హైపర్ హాది గారు ప్రచారంలో పాల్గొన్నారు. వీళ్ళందరూ కలిపి 1000 ఓట్లు ఉన్న మా ప్యానల్లో, అంటే 1000 ఓట్లు ఉన్న అక్కడ 1000 ఓట్లు ఉన్న మా ప్యానల్లో ఖచ్చితంగా గెలిపిస్తామని చెప్పి వీళ్ళు ప్రచారం చేశారు. 1000 ఓట్లు ఉన్న మా ప్యానల్లో వీళ్ళు 600 ఓట్లు తగ్గించుకోలేక ఓడిపోయారు. అంటే ఖచ్చితంగా అక్కడ మంచు ఫ్యామిలీ నిలబడి, అక్కడ మంచు ఫ్యామిలీ లేదంటే మహేష్ బాబు అన్న వరుసగా అన్నయ్య నరేష్ గారు నిలబడి వాళ్ళ ప్యానల్ గెలిచి వీళ్ళ ప్యానల్ ఓడిపోయింది. అంటే 1000 ఓట్లున్న మా ఎలక్షన్లోనే వీళ్ళు గెలవలేకపోతున్నారు. ఇంకా పిఠాపురంలో ఎలా గెలుస్తారు? పిఠాపురంలో నిలబడింది ఏమన్నా నారా లోకేష్ గారు అలాంటి వాళ్ళు నిలబడ్డారా? అక్కడ నిలబడింది వైఎస్ఆర్సీపీ వీర వనిత అనొచ్చు, లేదంటే పిఠాపురం ప్రజలకు చెరువుగా నిలిచే మహిళ అనొచ్చు, పిఠాపురం కష్టాలు తెలిసిన వ్యక్తి, పిఠాపురంలో ఉన్న అడుగున తెలుసుకున్న వ్యక్తి, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఒక సొంతలో వదిలితే ఇంకో సొంతలోకి ఎలా వెళ్ళాలని వేరే వాళ్ళని అడిగే పరిస్థితి ఉంటుంది. అదే అక్కడ నిలబడిన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే గీతా గారు ఉన్నారో ఆ గీతా గారు ఖచ్చితంగా ఇప్పటికే ప్రజారాజ్యం పార్టీ తరఫున, ప్రజారాజ్యం పార్టీ అధికారంలో రాకపోయినా ఆవిడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత ఆవిడ ఆ పార్టీని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసుకుంటూ పోతున్నారు. లేదంటే ఆవిడ రాజశేఖర రెడ్డి గారి గులగనలా నచ్చి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి చేరుకొని అప్పటి నుంచి పనిచేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. ఎంపీగా పోటీ చేస్తే భారీ మెజార్టీతో ఆవిడ గెలుపొందారు. మరి అలాంటి వ్యక్తిపై పవన్ కళ్యాణ్ గారు నిలబడుతూ ఈ రోజు 1,00,000 మెజార్టీ సాధిస్తామని చెప్తున్నారు. మరి ఇదే 1,00,000 మెజార్టీ సాధించే వాళ్ళు ఇదే పవన్ కళ్యాణ్ ఇంతకంటే పీక్ స్టేజ్ లో అప్పుడు సినీ హీరో అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ భీమవరం తర్వాత గాజువాకలో పోటీ చేశారు 2 చోట్ల. మరి ఆ 2 చోట్ల ఎందుకు ఓడిపోయారు? మరి ఎందుకు సమాధానం చెప్పలేకపోతున్నారు వీళ్ళు? అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరు నిలబెట్టినా ఖచ్చితంగా ఓడిస్తామని చెప్తున్నారు. అక్కడ గీతా గారు నిలబడ్డారు. మరి హైపర్ ఆది గారు చెప్తున్నప్పుడు మరి వీళ్ళు మా ఎలక్షన్లో ఎందుకు గెలవలేకపోయారు? 2019 ఎన్నికల తర్వాత మా ఎలక్షన్లో పోటీ చేశారు. పవన్ కళ్యాణ్ కూడా ఓటేశారు, చిరంజీవి ఓటేశారు, హైపర్ ఆది ఓటేశారు, అనసూయ ఓటేసింది. వీళ్ళందరూ ఎవరైతే అంటే వీళ్ళందరూ కలిసి పవన్ కళ్యాణ్ గెలిపిస్తామని చెప్తున్నారు. మరి వీళ్ళకి బలమున్న మా ఎలక్షన్లోనే వీళ్ళు తమ ప్యానల్ అభ్యర్థులను గెలిపించుకోలేకపోయారు. మరి ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిపిస్తామంటున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి గీతా గారు ఒకరే బలం, అంటే గీతా గారికి తోడు ఎవరైతే మన ముద్రగడ పద్మనాభ గారు ఉన్నారో ఆయన కూడా తోడయ్యారు. మరి వీళ్ళందరూ కలిసి మరి ముద్రగడ పద్మనాభ గారు ఒకటే అడుగుతున్నారు, పవన్ కళ్యాణ్కి కాపులు ఎందుకు మంది ఇవ్వాలి? కాపులకి 2014 ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తానని మేనిఫెస్టోలో పెట్టి ఆ మేనిఫెస్టోని నెరవేర్చకుండా ఖచ్చితంగా నేను ప్రశ్నించినందుకు నా పైన రాజకీయ కక్ష కట్టి రాజకీయంగా అనుకొక్కారు, నా పైన కేసులు పెట్టారు, మరి కాపులు అణిచివేశారు, మరి కాపులకి ఇస్తానన్న మాట ఏంటి అని కాపుల గురించి మరి టీడీపీ చేసిన అన్యాయం మర్చిపోయారు. అలాంటి టీడీపీకి ఈ రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తెలుపుతున్నాడు 21 సీట్లు తీసుకొని. ఒకవైపు కాపులకి
ఎమ్మెల్యేలు చేద్దాం కాపు ఎమ్మెల్యే అభ్యర్థులను అన్యాయం చేశాడు. ఒకవైపు 21 సీట్లు పేరుగా మాత్రమే 7 మంది మాత్రమే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థులు ఒరిజినల్ జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. మిగిలిన వాళ్ళంతా టీడీపీ లేదంటే బీజేపీ పార్టీలో ఎవరైతే టికెట్లు వైసీపీలో కూడా ఎవరైతే టికెట్లు రాలేదో ఈ 3 పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి టికెట్లు ఇస్తున్నారు. అంటే ఒరిజినల్ జనసేన వాళ్ళు కనీసం 10 మంది తయారు చేసుకోలేకపోయాడు. పార్టీ పెట్టి 10 సంవత్సరాల పైన అవుతుంది. మరి 10 సంవత్సరాల పైన పెట్టిన ఒక పార్టీకి కనీసం 10 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు లేరంటే ఇంకెంత మాత్రం సిగ్గుచేటు. మరి అదే ఇతనితో పాటు పార్టీ పెట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు. మరి అటువంటి అధ్యక్షుడు ఈ రోజు రాష్ట్రంలో 175 మంది అసెంబ్లీ నియోజకవర్గాలకు అదేవిధంగా 25 పార్లమెంట్ అభ్యర్థులకు నిలబెట్టినా కూడా ఇంకా 200 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు కానీ ఎంపీ అభ్యర్థులు కానీ తయారు చేసుకోగలిగే నిబద్ధత ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి. మరి జనసేన పార్టీకి అలాంటి సాధ్యం ఎందుకు కాలేదు? మరి హైపరాది గారి మాటలు ఎలా నమ్మాలి? ఈరోజు 1,00,000 మెజార్టీ అంటున్నారు. మరి ఇదే గాజువాక ప్రజలు భీమవరం ప్రజలు ఎందుకు ఇక్కడ కేవలం 42 చోట్ల కూడా కేవలం 40,000 ఓట్లు మాత్రమే వచ్చాయి? అంటే దాదాపు 40,000 ఓట్లు. అంటే ఇక్కడ 3 పార్టీలు గతంలో టీడీపీ జనసేన వైసీపీ పోటీ చేశాయి. ఆ 2 చోట్ల కూడా వైసీపీ అభ్యర్థులు గెలిచారు. మరి ఒక చోట అయినా ఎందుకు గెలవలేకపోయారు? మరి అక్కడ భీమవరం గాజువాక ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళ కోసం నిలబడకుండా వాళ్ళ కోసం కష్టపడకుండా వాళ్ళని కాదని వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉన్న పిఠాపురం నిలబడినంత మాత్రాన 1,00,000 ఓట్లు వస్తాయా? మరి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవడానికి చెరో నియోజకవర్గం ఉంది. మరి ఈయనకి ఎందుకు నియోజకవర్గం లేదు? పిఠాపురంలోకి ఎందుకు వచ్చారు? మరి గాజువాక ప్రజలు గతంలో ఈయన ఎందుకు ఓడించారు? మళ్ళీ అదే గాజువాక నుంచి ఎందుకు పోటీ చేయలేకపోయారు? అదే భీమవరం నుంచి ఎందుకు పోటీ చేయలేకపోయారు? అంటే ఈయన మాటలు ఒక విధంగా ఉంటాయి, చేష్టలు ఒక విధంగా ఉంటాయి. సినిమా హీరోలు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లేసే పరిస్థితి ఉండదు. ప్రజలకు తెలుసు వాళ్ళకి మంచి చేసే నాయకుడు ఎవరు, వాళ్ళని ముంచే నాయకుడు ఎవరు అని. అంటే సినిమా హీరోలు కావచ్చు, హీరోయిన్స్ కావచ్చు, లేదంటే డాన్సర్లు కావచ్చు, ఎవరు వచ్చినా వాళ్ళని చూడడానికి వస్తారు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ బయటకు వచ్చినప్పుడు వాళ్ళని ఎలాగో హైదరాబాద్కి వెళ్ళి, ఫిలిం సిటీకి వెళ్ళి, లేదంటే చెన్నైకి వెళ్ళి, మద్రాస్కి వెళ్ళి, లేదంటే ముంబైకి వెళ్ళి అట్లాంటి చోటుకి వెళ్ళి చూడలేరు. కాబట్టి వాళ్ళు ప్రజా జీవితంలోకి వచ్చినప్పుడు వాళ్ళని చూడడానికి వెళ్తారు. అంత మాత్రం చూసినంత మాత్రం వాళ్ళకి ఓట్లు వేస్తారంటే వేయరు. మనం గతంలో చిరంజీవి గారి అనుభవం చూసాం, తర్వాత పవన్ కళ్యాణ్ అనుభవం చూసాం, తర్వాత మన పక్క రాష్ట్రంలో రజనీకాంత్ పరిస్థితి చూసాం, తర్వాత కమల్ హాసన్ పరిస్థితి చూసాం. ఎంతో మంది సినీ హీరోలు రాజకీయ పార్టీలు స్థాపించి మా చేత కాదని చెప్పి వాటిని మూసేసి మరి తిరిగి వాళ్ళ జీవితంలోకి తిరిగి వాళ్ళ సినీ జీవితంలోకి వెళ్ళడం మనం చూసాం. మరి చిరంజీవి గారు వాళ్ళ అన్నగారే ఉన్నారు, ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. మరి ఎందుకు రాజకీయాల్లో కొనసాగలేకపోయారు? అంటే వాళ్ళు ప్రజలు చూడడానికి వస్తారు, వాళ్ళకి జేజేలు కొడతారు. ఎందుకంటే వాళ్ళ నచ్చిన హీరో వాళ్ళ నటన చూసి వీళ్ళు మెప్పించింటారు. కాబట్టి అంత మాత్రాన వాళ్ళ పోటీ చేసినంత మాత్రాన వాళ్ళు వచ్చి ప్రచారం చేసినంత మాత్రాన ప్రజలు ఓట్లేరు. వాళ్ళకి మంచి చేసే వాళ్ళకి ఓట్లేస్తారు, ముంచే వాళ్ళకి ఓట్లేరు. మరి హైపర్ హాది గారు చేసిన వ్యాఖ్యల గురించి మీరేమనుకుంటున్నారు? మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.